సోషల్ మీడియా వచ్చిన నుంచి మనం నార్మల్గా చికెన్ చేసుకోకుంటే ఏవో కొత్త కొత్త టేస్ట్ల కోసం కొత్త ట్రై చేస్తాను. మీసారి మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్గా అయితే చికెన్ని మంచిగా 2 times వాష్ చేసుకున్న తర్వాత మీ స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు కారాలు మాత్రం మాకైతే ఖచ్చితంగా 2 spoons మాత్రమే సరిపోతాయి. సో ఫస్ట్ అయితే ఉప్పు కారం 2 spoons, తర్వాత ఇంకా చికెన్ మసాలా కూడా చికెన్ మసాలా ఒక 1/2 spoon వేస్తాను. లాస్ట్లో మళ్ళీ వేస్తాను కాబట్టి ఇంకా మ్యారినేషన్ కూడా వేస్తే బాగుంటుంది. తర్వాత ఇంకా పసుపు కూడా వేసేసుకొని ఈ నాన్ వెజ్కి ఏంటంటే ఖచ్చితంగా అల్లం పేస్ట్ ఉండాలి. సో అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కాస్త నిమ్మరసం కూడా పిండేసుకున్న తర్వాత ఒక్కసారిగా మంచి కలుపుకోండి. మసాలాలన్నీ చికెన్కి పట్టేటంత కలుపుకున్న తర్వాత కాస్తంత పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. చికెన్ మొత్తం మసాలాలతో నిండిపోవాలి. ఆ తర్వాత వీటిని మీకు వీలైతే ఖచ్చితంగా 1 hour 2 hours నానబెట్టేసుకుని, నాకు అసలు టైం లేదు. సో 1/2 hour అలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అంతే. తర్వాత ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి గరం మసాలాలు వేసేసుకోండి, హోల్ స్పైసెస్ అనమాట. వాటి వేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవి కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయినప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకోండి. ఈ స్పైసెస్ చూపించిన స్పైసెస్ అయితే మిక్సీ పట్టేసుకోండి. గరం మసాలా అదే. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కలిపేసుకోండి. అందులో పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ఫస్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా తీసేసుకుని ఒకసారి వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒకసారి కలుపుకోవాలన్నమాట. వేసుకున్న వెంటనే కలుపుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. 70% ఉడికింది అన్నప్పుడు టమాటాస్ కూడా వేసుకోవాలి, గ్రేవీ కోసం అనమాట. వేసేసుకున్న తర్వాత కాస్త వాటర్ కూడా వేసుకొని మీకు వాటర్ ఎక్కువ అయితే అనిపించినా సరే కానీ వేసుకొని కాస్త హై ఫ్లేమ్ మీద పెడితే ఎగిపోతాయి వాటర్ అంతా. మనం ఇందాక మసాలా పెట్టుకున్నాం కదా గరం మసాలా, అది వేసేసుకొని ఒక 5 minutes అలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకా చికెన్ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలానే లైక్ కూడా కొట్టేసేయండి. ఇంకా వెళ్ళేస్తాను మరి. ఓకే.